నటుడిగా మీకు బాగా తృప్తినిచ్చిన సినిమా ఇప్పటివరకు ఏదైనా బాగా తృప్తినిచ్చిన సినిమా? సముద్రం మంచి పాత్ర. ఓకే. అంటే విలను నేను కోరుకున్నది లెంగ్తీ అధ్యక్ష అంట. పైగా దేర్ ఆర్ సో మెనీ వేరియేషన్స్. వాడు విలను ఒక సీన్ ఉంది అందులో. అంటే ఒరిజినల్గా వంశీ అప్పుడు త్రివిక్రము, శోభను, ఇంకో ముగ్గురు కలిసి ఒక పెద్ద సీన్ రాశారన్నమాట. 3 పేజీల సీన్ అది. వంశీ అని చెప్పాడు, కృష్ణవంశీ అన్న వీడి జీవితంలో ఎమ్మెల్యే నా ఊళ్ళో వినపడేలాగా కొరమైన సేపటి అధ్యక్ష అని ఎక్కువలు వస్తుండగా అనాలి అని కోరిక. వీడు సరిగ్గా ఇట్లా వేస్తుండే ఠాకింగ్ చేయి వస్తుంది, శ్రీహరి పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. ఇక వెయ్యిన వాడు వీడితోటి అప్లికేషన్ మీద. అక్కడి నుంచి కొట్టుకుంటూ డైలాగు చెప్పి నా జైలు పెట్టాలి. అప్పుడు నా శివాజీరాజా వాళ్ళు వీళ్ళు విడిపిస్తాడు. ఇది 3 పేజీల డైలాగు అని నేను చెప్తుంటా. అన్న వద్దు, ఆ కామెంట్స్ మీద ఒట్టు, దాని మీద ఒట్టు, ఇది చేస్తా, అది చేస్తా, నీకు ఇవి చేస్తా, ఏదో చెప్తే నేను అన్నాను కృష్ణవంశీతోటి, ఎప్పుడైతే వీడు చెయ్యిలా పట్టుకుని వాడి జీవిత కళలు ఏదైతే ఉందో అది దెబ్బ కొట్టేశాడో ఇంకా వాడు మాట్లాడి నోట్ పడిపోయింది. అక్కడికి అబ్సల్యూట్ సైలెన్స్. తీసుకెళ్ళాడు జైలు, ఏం మాట్లాడినా. అది బెటర్ అవుతుందేమో అంటే కట్ చేస్తే ఇప్పుడు తీసిన సీన్ ఇదే, ఏం మాట అంతే, అబ్సల్యూట్ సైలెన్స్. వస్తా, జైల్లో ఉంటా, జైల్లో కూడా ఇలాగే ఉంటా. ఏదో వాళ్ళు వింటులు వినిపిస్తుంటాయి, కరుపులు వినిపిస్తుంటాయి. వచ్చు శివాజీరాజు అయినా వాడి ఇంకా జీవితంలో ఎమ్మెల్యే కాకుండా రాస్తే ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళండి అంటాడు. నేను ఇలా వస్తా, ఇలా వచ్చేప్పుడు ఇక్కడ హై స్పీడ్ దగ్గరికి వచ్చాక ఒక హై స్పీడ్ షార్ట్ ఇచ్చాడు. ఇక్కడ చచాన్ 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 వెళ్ళిపోతా, ఇంటికి వెళ్తా, ఒక నీళ్ళ తిన మొత్తం పోసేసుకుంటా. మొత్తం పిచ్చి పెళ్ళ ఉంటుంది. దాని దగ్గరకు బొమ్మ తీసుకెళ్ళి టెరిఫిక్ సీన్, వన్ ఆఫ్ ద బెస్ట్. వీడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నా అంటే పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా నమోదైనోడు ఇప్పుడున్న రూల్ ప్రకారం ఎమ్మెల్యేగా నిలబడ్డానికి అనర్హుడన్నమాట. అంటే ఇప్పుడు ఫారెన్ వెళ్తాం, పార్టీలు ఉంటాయి, క్లబ్బులు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి. సార్ మీరేమిటి అంటే నేను వెళ్ళాలి, నన్ను అసలు ముందు వీడే ఆయన వద్దులే అని అంటే నేను ఎందుకు వద్దా అంటే అంతా డ్యాన్సులు గీస్తారు సార్. డ్యాన్సులు అయితే నీ అమ్మ నేను టూ మచ్ ఉన్నది ఏ అబ్బాయి